సల్లి రాండమ్మో భారతి తిరియాల మా ఊరాల గంగో భారతి తిరియాల పరుపు బండాల మీద సల్లి రాండమ్మో భారతి తిరియాల మా ఊరాల గంగో భారతి తిరియాల మొలసింద మొలవలేద చూసి రాండమ్మో భారతి తిరియాల మా ఊరాల గంగో భారతి తిరియాల మొలసింద మొలవలేద చూసి రాండమ్మ భారతి తిరియాల మా ఊరాల గంగో భారతి తిరియాల చూసి బిందాడు లిల్లు పోసి రాండమ్మో భారతి తిరియాల మా ఊరాల గంగో భారతి తిరియాల చూసి బిందాడు నీళ్ళు పోసి రాండమ్మ భారతి తిరియాల మా ఊరాల గంగో భారతి తిరియాల వస్తా బిందాడు లిల్లు వంపి రాండమ్మో భారతి తిరియాల మా ఊరాల గంగో భారతి తిరియాల వస్తా బిందాడు నీళ్ళు వంపి రాండమ్మ భారతి తిరియాల మా ఊరాల గంగో భారతి తిరియాల మొలసింద మొలవలేద చూసి రాండమ్మో భారతి తిరియాల మా ఊరాల గంగో భారతి తిరియాల మలసింద మలవలేద చూసి రాండమ్మ భారతి తిరియాల మా ఊరాల గంగో భారతి తిరియాల 6 మంది కోడన్ను రంగులు జాలంగా భారతి తిరియాల మా ఊరాల గంగో భారతి తిరియాల 6 మంది కోడళ్ళు రంగులు జాలంగా భారతి తిరియాల మా ఊరాల గంగో భారతి తిరియాల శనికి నేను శనిగ పువ్వు నన్ను భారతి తిరియాల మా ఊరాల గంగో భారతి తిరియాల శనికి నేను శనగపూనన్న భారతి తిరియాల మా ఊరాల గంగో భారతి తిరియాల. ఇప్పుడు ఈ చేలు 6 రకాలు ఉన్నాయి కదా, ఇంట్లో 6 రకాలుల్లా ఇప్పుడు అదేమో జర దొడ్డుది ఉన్నది, అందులో కొన్ని రకాలు ఉన్నాయి, అందులో ఆనములు ఉన్నాయి, బెబ్బాలు ఉన్నాయి, మళ్ళా ఎర్రజొన్నలు ఉన్నాయి, నల్ల కుసుమలు ఉన్నాయి. ఫస్ట్ ఎదబెట్టిన 1 నెలకే మనకు పుండికూర ఆకుకూరలు వస్తాయి కదా, మన సొంత తిండి కదా అది. అట్లా కొన్ని 1-2 నెలలు కాగానే బెబ్బరకాయ వస్తుంది, అది అందులో గునుగు కూర వస్తుంది, దొగ్గల కూర వస్తుంది, ఎరువు కొట్టుకుంటాం కదా. పప్పు కూర, తుమ్మి కూర, అత్తెలలం, అక్కడ ఇంకా మిగిలిన ఏమన్నా వస్తుంది, మలచిలుక కూర వస్తుంది, మరంటే తెల్లగర్జల కూర వస్తుంది. కనీసం అంటే మనం ఒక్కెకరున్నోళ్ళము 6 నెలలు కూడా మనము బయటికి నేను 10 రూపాయల 100 రూపాయల కూలి చేసినా నాకు 4 వస్తువులు కావాలన్నప్పుడు ఆ 100 రూపాయలు ఇడిపించి కొనేటిది నాకు అవసరం ఉండకూడదు. పాడు భూమి ఉన్నది అనుకోండి, కొర్రలు మంచిగా అయితే అని లెక్క పెట్టుకోనాలి, ఉలువ మంచిగా అయితే అని లెక్క పెట్టుకోనాలి. గర్భు ఉన్నదనుకో, ఎర్ర భూమి ఉన్నదనుకో, అందులో మంచిగా తొగరు మంచిగా అయితే అని లెక్క పెట్టుకోనాలి, పజ్జొన్నలు మంచిగా అయితే అని లెక్క పెట్టుకోనాలి. అట్లా లెక్క పెట్టుకొని అందులో ఏ తొగరు 3 రకాల తొగలు వేసుకుంటామంటే పురుగుకు మీద తట్టుకొని అది పంట మంచిగా వస్తుందని లెక్క పెట్టుకోనాలి. మనం ఇతరం దాచిపెట్టేది ముఖ్యం. ఫస్ట్ ఇతరం దాచిపెట్టుకోనాలి, మనం టైంకి తీసుకుపోయి మనం వేసుకోనాలి. మా దగ్గర కూడా నల్ల భూములే ఉంటాయి, పేసాళ్ళు, తొగాళ్ళు, మినుములు, శనగలు, కందులు అవన్నీ పెట్టుకుంటాం మేము కూడా. ఇక జొన్నలు కూడా కొన్ని కొట్టుకుంటాం చేను చుట్టూ, తిన్నికి కూడా మంచిగా ఉంటాయి సాయి జొన్నలు శనగలల్లా. సాయి జొన్నలు పత్యం దినుసులే, అలా మిరుగంలా ఎర్ర జొన్నలు పెడతాము, పజ్జొన్నలు పెడతాము, తెల్ల జొన్నలు పెడతాము. అందులోనే మళ్ళా పున్ను పెడతాము, బెబ్బెరు పెడతాము, అనం పెడతాము, మళ్ళీ ఇవి తొగళ్ళు పెడతాం, 5 పెడతాం. అన్ననే ఇన్ని పంటలు పెడతాం మేము. మేము రోని బార్లనేమో కొర్రలు నువ్వులు చల్లుతాం. అవి 2 కర్తలలో కలిపి ఇవే పంటలు పెడతారు. బెల్లం నీళ్ళు కొడితే ఆ పురుగు తయారైనప్పుడే చీమ తినేస్తుంది. తర్వాత దానికి ఇక బాగా జర గట్టి కాయినప్పుడు వేప నూనె కొట్టేసి ఇక మళ్ళీ పురుగే కాదు మంచిగానే పంట పండుతుంది అని. పురుగు తలగండి గడ్నిగులు, సామలు, ఎర్రపును. మన వ్యవసాయం మన చేతిలోనే ఉంటుంది, మన ఇతరం మన చేతిలోనే ఉంటుంది. మనం ఏం తిండి కావాలనుకుంటున్నామో ఆ తిండి మన చేనులలో మన ఇష్ట ప్రకారం మనం పెంచుకుంటాం. మన భూమిని ఆరోగ్యంగా ఉంచుకుంటాము. కాలం ఎటమటమైనా కూడా కొన్ని పంటలు పోతే కొన్ని పంటలు వస్తాయి. పురుగుల రోగాల నుంచి తక్కువ నష్టమయ్యేటట్టు చూసుకుంటాము, మనకు పని దొరికేటట్టు చూసుకుంటాము, మన ఇంట్లో పిల్లలకు కానీ మనకు కానీ మంచి తిండి దొరికేటట్టు చూసుకుంటాము, మనకింత పైసా దొరికేటట్టు కూడా చూసుకుంటాం.
తుమ్మెదలో ఇంటి గోడకు మేతలు వచ్చే రామ తుమ్మెదలో తిననీకి తిండి వచ్చే రామ తుమ్మెదలో ఇంటి నిండా గింజలాయే రామ తుమ్మెదలో తిననీకి తిండి వచ్చే రామ తుమ్మెదలో ఇంటి నిండా గింజలాయే రామ తుమ్మెదలో ఇట్లా కారం వేసిన మీరు కొరతో టైర్తో చేసి మురుకులు బజ్జీ ఇది కొంచెం కట్టించుకొని ఎక్కడికి వెళ్ళి బయట అప్పు తెచ్చుకోక పైసలు తెచ్చుకోక మా వ్యవసాయం మేము నడిపించుకుంటాము అనే ఒక ధైర్యము, గుండె ధైర్యము, ఆ భరోసా ఎవరికున్నదో వాళ్ళు ఎవ్వరు సావలేదు. దానికోసమే మేము అన్నాము మా బతుకు మా సొంతం, మా బతుకు మా చేతిలో పెట్టుకుంటే ఎవ్వరికి మనం బుగులు పడేది అవసరం లేదు, మా ఆత్మహత్య చేసుకునేది అవసరం లేదు, మేము లాషారాయేది అవసరం లేదు. మీ తెలివిని ఒక పునాదిగా వేసుకొని దాని మీద కొత్త డీటెయిల్స్ కడదాం అనేది ఒక ఆశ. మనం చేసిన పనులన్నీ మేము ఎట్టట్ట చేసినాము, మీరు అట్టట్ట చేసి నేర్చుకొని మీరు కూడా ముంగడికి వచ్చి మాలేక సార్ ఇప్పుడు నాకు రతనమ్మని పిలవలేదా, మీకు కూడా పిలుస్తారు. ఇప్పుడు కూడా మా కోడాన్లకు మన్మరాళ్లకు నేను చేసినట్లా మీరు చేసుకురండి, నా పేరు నిలబెట్టుండి. ఇది ముంచేయకూడదు సంఘము, సంఘం అంటే దొరకదు అని నా ఆలోచన. సంఘంలోకి వెళ్ళి మేము చీరలు కొంటపోయినాము, మిరపకాయలు కొంటపోయినాము, కొంటపోయి చేసుకున్నాం మా సంఘము. ఇప్పుడు మీరు అంత బాధతో చేసుకొని మీరు మంచిగా నడుచుకుంటేనే మీకు మా పేరు లేపుండి మాకు మంచిగా కీర్తిదని రండి. నేను ఇంత చెప్పి నేను నమస్కారం. ఇప్పుడు మీకు అంత ఉన్నది, కట్టనికి 4 చీరలు ఉన్నాయి, తినడానికి 3 పుట్టల తిండి ఉన్నది. సంఘంకి వస్తేవి మీకు అంత సువాస్తం మంచిగా చూపిస్తున్నాం, ఒక దారి చూపించినాం. మేము వారంకు 2 రూపాయలు కట్టాలి అంటే మాకు ఎంత తిప్పలుండే, చాలా తిప్పలుండే. మేము మంచిగా బాగుపడ్డాము. మీరు బి అన్నీ చెప్పినట్లు మేము చెప్పినట్లు మీరు బి మంచి ఈ సంఘము మీదికి చాలా మీదికి తేవాలి అని మీకు చెప్తున్నా నేను. నమస్తే అందరికీ. సంఘము ఈరోజు ఇంతగానో ఎదిగిందంటే వాళ్ళందరూ ఏం కష్టం చేసిండ్రో ఆ కష్టంతో ఎదిగింది, వాళ్ళ తెలివితో ఎదిగింది, వాళ్ళ జ్ఞానంతో ఎదిగింది, వాళ్ళ అనుభవంతో ఎదిగింది. దానికోసము మీరు ఈరోజు ఈ సంఘం మీ చేతికి వాళ్ళు అప్పచెప్తున్నారంటే దాన్ని అంతే జాగ్రత్తగా, అంతే శ్రద్ధతోని, అంతే మర్యాదతోని, అంతే గౌరవంతోని మీరు కూడా పెంచాలి అని అనుకుంటాం. ఇక్కడ మరి అవి సజ్జలు ఇవి ఆరుగులు ఉన్నాయి. ఈ సంచి ఉన్నది కదా, ఈ సంచిలో ఆరుగులు ఉన్నాయి. తర్వాత ఇంకొక సంచి, ఇవి సజ్జలు ఉన్నాయట. ఈ కలర్ సంచిలలో సజ్జలు ఉన్నాయి, ఇవి కొర్రలు ఉన్నాయి. తర్వాత ఇవి ఆరుగులు. సో మీరు ఏది అపురూపం దినుసులు అనుకున్నారో, అపురూపం అన్నారో అన్నీ మీ చేతులు ఉన్నాయి. మిరుగంకి ఇంకా 3 నెలలు ఉన్నాయి. మంచిగా తీసుకుపోయి మంచి మనసుతోని దేవుని ప్రార్థన చేసుకొని భూమిలో పెట్టుండి. మళ్ళీ పంట వచ్చినాక ఫస్ట్ వచ్చి మొదటి ఎన్ను నాకు ఇవ్వాలి. నేనేం చెప్తానో ఆ మాటలు నా ఇంటర్నెట్ కూడా చెప్తాను. అందరు కలిసి ఒక ప్రమాణం చేద్దాము. మేము ఈ ప్రాంతం వారసత్వ సంపదగా వస్తున్న
జీవ వైవిధ్య ఆధార వ్యవసాయాన్ని ఇడవకుండా మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న తెలివిని జ్ఞానాన్ని మా ముందు తరాల వాళ్ళకి అందిస్తాము. మేము మాకు వారసత్వంగా వచ్చిన ఈ ప్రాంతపు విత్తనాలను కాపాడుకుంటూ వాడుకుంటూ బజారు విత్తనాలపై ఆధారపడకుండా మా వ్యవసాయాన్ని మా భూములను కాపాడుకుంటాము. జన్యు మార్పిడి విత్తనాలను మా భూములలో వాడమని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాము. మా అత్తలు మా అమ్మలు మాకు వారసత్వంగా అందించిన తిండిని పశువుల మేతను చెట్ల మందులను మా చేతులకి తీసుకొని కాపాడుకుంటూ మా ముంగట తరాలకు కూడా అందిస్తాము. 10-12 రకాల విత్తనాలు పెట్టుకొని మనము మన భూమిని ఆరోగ్యంగా పెట్టుకోవాలి, మన జీవాలను ఆరోగ్యంగా పెట్టుకోవాలి. మన మనుషులం దవాఖానకు పోకుండా మనము ఇంట్లో మనం ఎక్కడ దవాఖానలకు కూడా పోకుండా మనము బతకాలి. ఎవరి మీద ఆధారం లేకుండా ఎరువులు మనవి, విత్తనాలు మనవి, తిండి మనది, ఆలోచన మనది. ఇంకా వేరే వాళ్ళు కూడా మన దగ్గర నేర్చుకునేటట్లు మనము బలంతో నుండి అందరం కూడా ఈ పనిని ముందడికి సాగబట్టాలని, యాది మరవకూడదని మీకు మళ్ళీ మీ ఇంటి వాళ్ళకు మీ పిల్లలకు అందరికి కూడా మా తరపున DDS తరపున ఇక్కడ వచ్చిన వాళ్ళందరి తరపున కూడా మీకు మరి నమస్కారం చేస్తున్నాం.